ఆ స్పేస్ క్రాఫ్ట్ని టెస్ట్ చేయడానికి దే వెంట్ టు స్పేస్. బచ్ వెల్మోర్ అండ్ సునీత విలియమ్స్ వాళ్ళిద్దరూ స్పేస్కి ఒక 9-day మిషన్ మీద వెళ్ళడం జరిగింది. సో ఆఫ్టర్ గోయింగ్ దేర్ మనకి అందరికీ గుర్తుండొచ్చు కల్పనా చావ్లా ఎలా చనిపోయారో. ల్యాండింగ్కి చిన్న మిస్టేక్, అది ప్రొపల్షన్ సిస్టంలోనే ఒక చిన్న మిస్టేక్ జరగడం వల్ల వీ లాస్ట్ ఆల్ ద క్రూ, 7 people ఇన్ దాట్. సో అది మైండ్లో ఉంచుకుని ఆఫ్టర్ సునీత విలియమ్స్ అండ్ బచ్ వెల్మోర్ వెళ్ళిన తర్వాత ద సిట్యువేషన్ వెంట్ సీరియస్ టెక్నికల్లీ. అంటే టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ రావడం జరిగింది క్రాఫ్ట్లో. హీలియం లీక్స్ అవ్వడం, ఫస్ట్ సింగిల్ లీక్ ఉంది, తర్వాత ఆల్మోస్ట్ 3-4 leaks వరకు వెళ్ళింది. దే సమ్ హావ్ మేనేజ్డ్ ఇట్ అండ్ దెన్ ప్రొపల్షన్ సిస్టంలో కొంచెం ప్రాబ్లం రావడం జరిగింది. సో దే డిసైడెడ్ టు పోస్ట్పోన్ దేర్ రీఎంట్రీ. ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత వీళ్ళని తీసుకెళ్ళిన క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ తీసుకొచ్చేసారు ఎర్త్ మీదకి. బికాజ్ దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ తీసుకుని వీళ్ళ లైఫ్ కూడా అలా అవ్వకూడదు అని చెప్పి నాసా అండ్ దిస్ బోయింగ్ డిసైడెడ్ నాట్ టు బ్రింగ్ దెమ్ ఇన్ అన్ష్యూర్డ్ సిట్యువేషన్. అంటే ప్రాపర్గా లేని టైంలో దే డోంట్ వాంట్ టు గెట్ దెమ్ బ్యాక్. సో వాళ్ళని అక్కడ ఆపేసి దే బాట్ దెమ్ బ్యాక్.